హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. అటు ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి 2 పడవల్ని అటు వైకాపాకి సంబంధించిన నేతలే కుట్రపూరితంగా దాంట్లో ఇసుక పడవలనైతే అటు దాని వైపు మళ్లించారనే విధంగా అవి 2 పడవలు వచ్చి అటు ప్రకాశం బ్యారేజ్ని గుద్దడంతో దానికి సంబంధించి ఒక చిన్న క్రాక్ అనేది అక్కడ ఏర్పడింది అని చెప్పేసి అయితే ఇటు చంద్రబాబు నాయుడు అయితే చెప్పుకొచ్చారు. ఇక దానికి సంబంధించి ఇది కుట్రపూరితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని, అదేవిధంగా దానికి ఉన్న బోటుకున్న కలర్ కూడా ఆ కలర్నే ఇండికేట్ చేస్తుందని, బ్లూ కలర్ ఉండడంతో ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కలరే కాబట్టి అది ఇంకా క్లారిటీగా అంటే ఇంకా డౌట్స్ అనేటివి ఆ కలర్ వల్ల ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతున్నాయని కూడా అటు చంద్రబాబు నాయుడు అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి అయితే 11 లక్షల క్యూసెక్కుల నీటి వరదకు సంబంధించి ఇక్కడ ఉండేదానికి 30 మెట్రిక్ టన్నుల 2 పడవలను అక్కడికి పంపించడంతో దానికి సంబంధించి డ్యామేజ్ అనేది కొంచెం ఎక్కువగానే జరిగింది. అదేవిధంగా ఇలాంటి వరద ముంపు ఉన్న ఆల్రెడీ ఇంత కష్ట సమయంలో ఇలాంటి పనులు చేయడానికి అసలు ఎలా పూనుకున్నారు ఏంటి అనేది అటు జనాలు కూడా అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా తిట్టిపోస్తూ ఉన్నారు. అదేవిధంగా అటు చంద్రబాబు నాయుడు అక్కడ ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి అదేవిధంగా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని మళ్ళీ వెళ్ళి కూడా నిన్న కూడా ఆయన వెళ్ళి చూశారు అనేది మనందరికీ తెలిసింది. ఇక కంటిన్యూస్గా అక్కడ ఎవరెవరికి ఎలాంటి సహాయం కావాలి ఏంటి అనేది మాత్రం చంద్రబాబు నాయుడు అన్నీ చూసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అటు ఆయన పైన బురద చల్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ ఘటన జరగడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.